హలో నమస్తే, ఎలా ఉన్నారు? బాగుంటారు. మేము ఎప్పుడు బాగానే ఉంటాం. అబ్బా ఏమి చెప్పినావే ఇదే ఆనందంలో ఇదే హుషారులో ఇప్పుడు మొదలు పెడదాం. వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్య బామలు, పవర్డ్ బై ప్రెస్టీజ్. ఓకే, మా వాళ్ళు హుషారంటే వీళ్ళే అంటే హుషారు అన్నట్టున్నారు. మరి వ్యూవర్స్ మీరు కూడా టీవీ ముందు ఉన్నారు కదా, అసలు మిస్ కాకుండా మొత్తం ఎపిసోడ్ చూడండి. ఎపిసోడ్ లో సింపుల్ గా మేము అడిగే 2 క్వశ్చన్లకి ఇమ్మీడియట్ గా అంటే ఎపిసోడ్ ఎండ్ అయ్యేలోగా వాట్సాప్ లో ఆన్సర్లు పంపించండి. 2 లక్కీ విన్నర్స్ బ్యూటిఫుల్ గిఫ్ట్స్ అందుకుంటారు. అసలే ఈ రోజు మన థీమ్ ఏంటో తెలుసా? డేంజర్. సో ఏంటో చాలా మందిని అడుగుతుంటే ఎవరైనా సరే మాకు టంగ్ ట్విస్టర్లు అంటే చాలా ఇష్టంగా ఉంది అంటున్నారు. కరెక్టా? చెప్పే వాళ్ళకి ఇష్టం ఉండదు, వినే వాళ్ళకి ఇష్టంగా ఉంటుంది. అచ్చా, అయితే ఈ రోజు నీది చాయిస్. సో ఫస్ట్ రౌండ్ లో పార్టిసిపేట్ చేయి అండ్ గేమ్ లో పార్టిసిపేట్ చేయి. ఏది చాయిస్ నీకు? టంగ్ ట్విస్టర్ అంట చూడండి. కరెక్టే. చలో మరి ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబో. ఓకే, మరి మన ఫస్ట్ రౌండ్ లో టంగ్ ట్విస్టర్ల తాట తీసే బామలు సత్యభామలు రండి. హలో అండి, మీ పేరేంటి? సంగీత. వదులుతారా 2 గీతాలు? వద్దండి. వద్దా? ఈ రోజు మన థీమే డేంజర్. ఇప్పుడు ఈమె వదిలిందనుకో బయట నుంచి ఏమొస్తాయి ఏంటో, అదో డేంజర్. అందుకే చాలా తెలివిగా వద్దండి అన్నారు. ఎప్పుడైనా మీ ఆయన గారి ముందు పాట వదిలేరా? లేదు. ఏం పేరు బావగారి పేరు? శ్యామ్. ఓకే, మొదలు పెడదామా? ఓకే. పక్కకు తిప్పబోయి పట్టాలు తప్పిన 14 బోగీలు, ప్లాట్ఫామ్ పై పరిగెత్తి ట్రైన్ ఎక్కారు వైజాగ్ పోరీలు. పక్కకు తిప్పబోయిన 14 బోగీలు. ఏమైంది 14 బోగీలకి? ఏమైంది? తిరగబడ్డాయి. మరి అది చెప్పాలి, ముందు అది చెప్పు. పక్కకు తిరగబడ్డ 14 బోగీలు. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా? పక్కకు తిరగబోయి పట్టాలు తప్పిన 14 బోగీలు. పక్కకు తిరగబోయి పట్టాలు తప్పిన 14 బోగీలు. ప్లాట్ఫామ్ పై పరిగెత్తి ట్రైన్ ఎక్కారు వైజాగ్ పోరీలు. ప్లాట్ఫామ్ పై పరిగెత్తి ట్రైన్ ఎక్కిన వైజాగ్ ఎక్కిన పోరీలు. ఇప్పుడు చెప్పండి. పక్కకి తిప్పబోయి పట్టాలు తప్పిన 14 బోగీలు. పక్కకు తిప్పబోయి పట్టాలు తప్పిన 14 బోగీలు. సూపర్. పరిగెత్తి పక్కకి తప్పిపోయిన 14 బోగీలు. తప్పిపోయినాయి పాపో. పక్కకు తిప్పబోయి పట్టాలు తప్పిన 14 బోగీలు. ప్లాట్ఫామ్ పై పరిగెత్తి ట్రైన్ ఎక్కిన వైజాగ్ పోరీలు. ట్రైన్ ఎక్కి నన్ను చూడొద్దు, అటు చూడాలి. అక్కడ శ్యామ్ ఉన్నాడు. శ్యామ సుందరా. పక్కకి తిరగబోయి పట్టాలు తప్పిన 14 బోగీలు. సూపర్. ప్లాట్ఫామ్ పై పరిగెత్తి ట్రైన్ ఎక్కిన వైజాగ్ పోరీలు. మరి పరిగెత్తు చెప్పాలి ఇది. రెడీ? మీరు పరిగెత్తరా ప్లాట్ఫామ్ మీద? మా ట్రైన్ ఆగిపోయింది. రెడీ? ఏందమ్మా నువ్వు ఎక్కువ ట్రైన్? ఇదేంటి నీకోసం మేము అందరూ పరిగెత్తు. నువ్వు పరిగెట్టు. పక్కకి తిప్పబోయి పట్టాలు తప్పిన 14 బోగీలు. ట్రైన్ వెళ్ళిపోతుంది తొందరగా. పరిగెత్తి ప్లాట్ఫామ్ పై ఎక్కిన 14. కాదు, ప్లాట్ఫామ్ ఎక్కడానికే పరిగెత్తింది, ఇంకా ట్రైన్ ఎక్కడానికి ఏం పరిగెత్తుందో ఏంటో. వెళ్ళిపోయిందా? ఎంత పని చేసావు సంగీత, టికెట్ వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు ట్రైన్ కి ఏం చెయ్యాలి? ట్రైన్ లాగాలంటే లోపల శ్యామ్ సుందర్ ఉన్నాడు, లాగట్లేదు. చెప్పు శ్యామ్ సుందర్ ఫోన్ చేసి ట్రైన్ లాగమని. చైన్ లాగండి ప్లీజ్. సీరియస్ గా డెడ్లీ వార్నింగ్ శ్యామ్ సుందర్ కి. హలో శ్యామ్, ప్లీజ్ ట్రైన్ ఆపవా, వీళ్ళందరూ ఎక్కలేదు. ప్లీజ్ అంటావేంటి? నవ్వుతుంది. ఓకే, గట్టిగా చెప్పట్లో. ఏం పేరు? షాను గారు ఏం చేస్తారు వర్క్? నేను బ్యూటీషియన్. బ్యూటీషియన్ అంటే మీకు మీరు బ్యూటిఫుల్ గా తయారవడం కాదు, నలుగురిని బ్యూటిఫుల్ గా తయారు చేయాలి. బ్యూటీషియన్. ఈరోజు అందరికి మేకప్ మీరే చేసినట్టున్నారు. సో గాజువాక్ లో అందంగా తయారు చేస్తే ఈమె ఎక్కువ, లేకపోతే లేడీస్ గాజులు వేస్తే నేను గ్రేట్? ఎవరు గ్రేట్? ఆవిడే గ్రేట్. ఆవిడే సూపర్.
షాను గారు మొదలెట్టండి. తృణప్రాయంలో తప్పిన పెను ప్రమాదం, పెను ప్రమాదంలో భారీ విస్ఫోటనం. చెప్పు. తృణప్రాయంలో తప్పిన పెను ప్రమాదం. తర్వాత ఏంటి? పెను ప్రమాదంలో భారీ విస్ఫోటనం. ఇప్పుడు మా షాను చెప్పుదాగు. తృణప్రాయంలో తప్పిన పెను ప్రమాదం, పెను ప్రమాదంలో భారీ విస్ఫోటనం. చెప్పు. తృణప్రాయంలో తప్పిన పెను ప్రమాదం. సెకండ్ది పెనుప్రాయంలో ప్రాయమా పెను ప్రమాదంలో భారీ విస్ఫోటనం. తృణప్రాయంలో తప్పిన పెను ప్రమాదంలో అది బాంబు లాగా దేంగే. మళ్ళీ ఒక్కసారి. తృణప్రాయంలో తప్పిన పెను ప్రమాదంలో భారీ విస్ఫోటనం అని చెప్పి లాస్ట్ లో బాంబు లాగా దేంగే. తృణప్రాయంలో తప్పిన భారీ ప్రమాదం. ఏదోట్లే. పెను ప్రమాదంలో తప్పిన భారీ అది రావట్లేదు అదే. తృణప్రాయంలో తప్పిన పెను ప్రమాదంలో భారీ విస్ఫోటనం. లాస్ట్ లో చెప్పు. తృణప్రాయంలో తప్పిన భారీ ప్రమాదం. సరే లాస్ట్ లో బాంబు లగా దేంగే చెప్పు. బోలో ఓ బోలో. ఓకే, బాంబు లగా దేంగే. ఎట్టిందమ్మా అందరికి. ఏం పేరండి? గ్రీష్మ. గ్రీష్మ అంటే ఏంటి? ఋతువు, ఎండాకాలం. వర్షాలు కొంచెం తగ్గిస్తామా తల్లే. నువ్వేనా ఈ వర్షాలు కురిపించేదంతా? మనం కాదు. మనం కాదా? మనం ఓన్లీ కాదు. ఎంట్లేనా మనం? అంతే. ఓ అమ్మా అయితే అస్సలు దగ్గరికి వెళ్ళకూడదు. మరి పక్కనే నుంచున్నారు. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. ఏం చేస్తాం, తప్పదు మరి. ఈ ఎండను కూడా భరించాలి. బావగారి పేరేంటి? ఆదిత్య. ఆయన పడే బాధ ముందు మనం పడే బాధ కూడా ఒకటి బాధేనా? ఆయన కూడా ఎండే. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా. ఆదిత్య అక్కడ వేడే ఇక్కడ వేడే. ఇంకేంటి గ్రీష్మ గారి సంగతులు? ఏం కూర వండారు? నేను వండలేదండి, మా అత్తయ్య గారే మొత్తం. అమ్మా నేను వండలేదని గ్యాప్ ఇచ్చేసరికి పాపం మా ఆదిత్య బాబు ఎంత కష్టపడుతున్నాడో అని నేను టెన్షన్ పడ్డాను. లాస్ట్ లో ఇచ్చింది మా అత్తయ్య గారు వండారని. సరే ఇప్పుడు మొదలెడదాం మనం. అట్ల పుల్ల అప్పడాల కర్ర డేంజర్, ఆడవాళ్ళు చీపురు కట్ట పడితే యమ డేంజర్. అట్ల పుల్ల అట్ల కాడ డేంజర్. అట్ల కాడ అట్ల పుల్ల అట్ల కాడ ఒకటే కదా. అదే మరి ఎప్పుడైనా వంట చేస్తే తెలుస్తుంది. పాపం మా అక్క వంటదే నీకేమి తెలుస్తుంది? చిన్న పిల్లలం అండి. ఆల్రెడీ చిన్నపిల్లలు పుట్టారు కదా. అట్ల పుల్ల అప్పడాల కర్ర డేంజర్, ఆడాళ్ళు చీపురు కట్ట పెట్టారంటే యమ డేంజర్. ఫాస్ట్ గా. అట్ల పుల్ల అప్పడాల కర్ర డేంజర్, ఆడాళ్ళు చీపిరి కట్ట పట్టుకుంటే యమ డేంజర్. అట్ల పుల్ల అప్పడాల కర్ర డేంజర్, ఆడవాళ్ళు చీపిరి పట్టుకుంటే యమా డేంజర్. అది ఇది ఎలా చెప్తాం అంటే భయంకరంగా నవ్వుతూ చెప్పాలి. నాకు రాదు. అట్ల కర్ర అప్పడాల పుల్ల డేంజర్. చెప్పు. అట్ల కాడ ఏది నా నవ్వేది? అట్ల కాడ అప్పడాల కర్ర డేంజర్, ఆడవాళ్ళు చీపిరి కట్టే పట్టుకుంటే ఇంకా డేంజర్. లాస్ట్ లో కూడా గట్టిగా. ఆగొద్దు, కంప్లీట్ గా ఒక 10 times. అత్తయ్య గారు బాగా చూసారు. ఇంక నీ దగ్గరికి రారు అసలు. నువ్వు వండపోయినా పర్లేదమ్మా నేను వండుతాలే అంటారు. అలా మాత్రం నవ్వద్దు అంటారు అంతే. ఓకే గట్టిగా తప్పట్లో. ఓకే ఈ రోజు మన ఫస్ట్ రౌండ్ లో ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్ చేసి గిఫ్ట్ గెలుచుకుంటున్నారు. ట్రైన్ వెళ్ళిపోయింది, ఇంకేటి చూస్తావు? గిఫ్ట్ అన్న తీసుకురా. కంగ్రాట్స్. అలాగే మరో గిఫ్ట్ అందుకుంటున్నారు. అండ్ గిఫ్ట్ అందుకోబోతున్నారు బాంబ్ లగా దేంగే. కంగ్రాట్స్. ఇదే హుషారుతో మొదలు పెడదాం మనందరికి చాలా ఇష్టమైన రౌండ్. ఓ శివంగి. ఓ శివంగి సెటప్ ప్లీజ్. ఓకే ఓ శివంగి రౌండ్ లో ఈరోజు మనం ఆడుతున్నాం ఎగరేసి బాల్.
గేమ్. ఎందుకంటే అంత సీరియస్ గా ఉన్నారు? అంటే ఈ రోజు మన రౌండ్ డేంజర్ అని చెప్పి అసలు గేమ్ ఎలా ఆడాలో చెప్పాలి కదా. ఇలా ఒక గ్లాసు ఇలా ఒక గ్లాసు కడతాం. సో ఇది కట్టిన తర్వాత ఈ బాల్ ఇలా ఎగరేసి దీంట్లో అలా కానీ దీంట్లో కానీ పడేయకుండా పట్టాలి. పట్టాలి. ఓకే, సురేఖ గారు రెడీగా ఉన్నారు ఆడడానికి. 30 సెకండ్స్ లో ఎన్ని కొడతారో చూద్దాం. రెడీ, 3, 2, 1 స్టార్ట్. ఆ, పైకి ఎగరే. సూపర్ సూపర్, ఎగరే. అయ్యో అది అడి పడిపోయింది అమ్మా. పర్లేదులే. పైకి అలా ఎగరే అమ్మో. ఎగరేయొద్దు, పైకి ఎగరేయాలి. అది ఇందులో ఎగరేసి అందులో పడుతుంది, అందులో ఎగరేసి ఇందులో పడుతుంది. లాస్ట్ 20 సెకండ్స్, లాస్ట్ 15 సెకండ్స్. ఎన్ని పడ్డాయి తెలియట్లేదు, అన్ని పడుతున్నాయి కదా. ఏమో ఎందుకు పడిందో, ఎందులో ఏం జరుగుతుందో నాకేం తెలియట్లేదు. అసలు ఎన్ని వేసిందో ఎన్ని పడుతున్నాయి అర్థం కాదు. లాస్ట్ 10 సెకండ్స్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 స్టాప్. అసలు ఇలా రా, నువ్వు ఎందులో ఎన్ని వేసావో నాకేం అర్థం అవట్లే. అన్ని వేసే అంతే అన్ని కింద మరి. పడ్డాయి. ఇలా వంపుదాం. ఆ ఒకటే, ఆ రెండు, ఇందులో ఏం లేవు. సో మొత్తానికి కష్టపడి 30 సెకండ్స్ లో సురేఖ గారు ఇందులో వేసి ఇందులోంచి తీసి ఇందులో వేసి 2 బాల్స్ వేసి 2 పాయింట్లు సాధించారు. సూపర్. మన ఎగరేసి బాల్ వేసి గేమ్ లో సురేఖ గారు 2 పాయింట్లు సాధించారు. ఇప్పుడు నందిని గారు ఉన్నారు, ఎన్ని పాయింట్లు సాధించారో చూద్దాం. రెడీ, 3, 2, 1 స్టార్ట్. పైకి, ఇంకా పైకి. అయ్యయ్యయ్యయ్యో, అయ్యో. అలా జరిగింది ఏడ్చెల్లే. అయ్ బాయ్. కూల్ గా స్లోగా వేస్తే అది అలానే ఉంటది. ఇంకా 15 సెకండ్స్ ఉన్నాయి. ఇది ఎగరేయకు నువ్వు. లాస్ట్ 10 సెకండ్స్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. వంపు. 1, 2, 3, 4 పాయింట్లు. ఓకే, మన ఎగరేసి బాల్ వేసి గేమ్ లో ఇప్పటి వరకు సురేఖ గారు 2 పాయింట్లు, నందిని గారు 4 పాయింట్లు సాధించారు. అండ్ ఇప్పుడు ఉమాదేవి గారు వచ్చారు, నేను 20 పాయింట్లు సాధిస్తాను. చూద్దాం ఏమంటారు. రెడీ, 3, 2, 1 స్టార్ట్. అమ్మ పైకి ఎగరేయాలి. 2 అందులో వేసేస్తున్నావు డైరెక్ట్. 4. ఆట అర్థమైపోయింది భయ్యో. లాస్ట్ 15 సెకండ్స్. 10, 9, 8, 7, 6, పడకుండా 5, 4, 3, 2, 1 and stop. ఎందుకన్నా కంగారు? రాగానే కంగారు, గేమ్ అయిపోగానే ఇప్పేసింది, తీసి పెట్టేసింది, అక్కడ గ్లాసులు కూడా పెట్టేసింది. అలా కష్టపడిపోయింది ఆవిడ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఓకే, ఈ రోజు మన ఓసి వెంగిలో ఎగరేసి బాల్ వేసి గేమ్ లో అందరికంటే ఎక్కువగా 9 పాయింట్లు సాధించి గిఫ్ట్ గెలుచుకుంటున్నారు ఉమాదేవి. కంగ్రాచులేషన్స్ ఉమాదేవి గారు. ఓకే ఆడియన్స్ చూసారు కదా, మరి మీరు కూడా ఈ బ్యూటిఫుల్ గిఫ్ట్ ని మీ సొంతం చేసుకోవాలంటే చాలా సింపుల్ అండి. ప్రతిరోజు 12 గంటలకు అలా టీవీ దగ్గర కూర్చొని ఎపిసోడ్ లో వెరీ సింపుల్ గా మేము అడిగే 2 క్వశ్చన్లకి ఎపిసోడ్ పూర్తయ్యేలోగా మేము ఇచ్చిన నెంబర్ కి వాట్సాప్ చేయండి. 2 లక్కీ విన్నర్స్ ప్రతిరోజు గెలుచుకుంటారు ఇలాంటి బ్యూటిఫుల్ గిఫ్ట్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. తన జీవితంలో జరిగిన సంఘటనల్ని మనమే తన ఫ్యామిలీ అనుకొని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు ఆశ గారు. ఆశ గారు, ఇదంతా మన ఫ్యామిలీ, సో మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. మా హస్బెండ్ వాళ్ళ అమ్మగారండి, అత్తమ్మ. ఆవిడ కరోనాలో ఒక 1 వీక్ 2 వీక్స్ ఉంటుందండి, హాస్పిటల్లో ఉన్నారు. మా మాయ గారు కూడా ఆవిడతో సేవ చేస్తూ మా హస్బెండ్ వాళ్ళ అక్క అందరూ ఉన్నారు. బతుకుతుందేమో అని చాలా వరకు మెడిసిన్ ఏంటి హాస్పిటల్స్ ఏంటి చాలా వరకు తిప్పామండి.
నడిచిన ఆవిడే వయసు కూడా ఎక్కువ కాదు. చూస్తూ ఆవిడ చనిపోయారు. ఆవిడ చనిపోయిన 11వ రోజు భోజనాలు ఇంకా పెట్టాము. వెంటనే మా మాయ గారికి సడన్గా పెయిన్ వచ్చేసిందండి. అదే నార్మల్గా ఏమో అనుకున్నాం. ఎప్పుడు కూడా ఏ బాగోలేదమ్మా, మోషన్స్ ఏవి అనేవాళ్ళు కాదు. నాన్ వెజ్ ఐటమ్స్ బయట ఏవి తినేవాళ్ళు కాదు. తను సడన్గా వెళ్ళేసరికి అతను అక్కడ జాయిన్ చేసేసాము. కార్యక్రమం అక్కడికక్కడ అయిపోయింది ఆవిడది. వెళ్ళి వారం రోజులైంది. అతనికి ఆపరేషన్ పడుతుంది అన్నారు. చేసిన వెంటనే మరి లేదు, మరి తీసుకెళ్ళిపోండి, ఒక 2 డేసే బతుకుతారు అన్నారండి. ఇంటికి తీసుకొచ్చేసాము. ఆవిడైతే హాస్పిటల్లోనే చనిపోయారు. ఇతను ఆవిడనైనా ఇంటికి తీసుకురాలేకపోయాము, అతన్నైనా తీసుకొద్దామని ఉద్దేశం మీద ఒక 2 డేస్ అయినా మనతో ఉంటారు అని తీసుకొచ్చాం. సేవ చేసాము, కానీ చనిపోయారండి అతను. ఇద్దరు 21 రోజు తేడా మీద చనిపోయారండి. నాకొక్క పాప. మా పాప సెలవులు వచ్చేసరికి నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళమా అమ్మ, నానమ్మ ఎక్కడ ఉంది అని అడుగుతుంటే, ఇప్పుడు కూడా ఈ సెలవులు వచ్చేసరికి అమ్మమ్మ ఇల్లేనా, మరి నానమ్మ లేరా, మనకి అన్నీ ఉన్నాయి కదా, ఇల్లు ఉంది, భూములు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, వెళ్ళమా అంటే చాలా ఇప్పటికి తనకు ముచ్చట జరగలేదు సార్. ఇప్పుడు 10 ఇయర్స్ అమ్మాయికి. నిజంగా అసలు పెళ్ళైన తర్వాత అత్తారింటికి వెళ్ళిన కానీ తర్వాత అమ్మ కంటే ఎక్కువగా చూసుకునేదండి ఆవిడ. వాళ్ళ కోసం ఇక్కడ ఫ్లాట్ తీసుకున్నాము. వచ్చి వారం రోజులే ఉన్నారు సార్. వాళ్ళు వచ్చి వ్రతం చేసాం, వెళ్ళిన 2 monthsకే చనిపోయారు. వాళ్ళ కోసమే ఇల్లు అన్ని తీసుకున్నాం. ఇక్కడ ఏది అనుభవించుకుంటే చనిపోయారండి. సాధారణంగా పెళ్ళైన తర్వాత అత్తారింటికి వెళ్ళిన తర్వాత అత్త మామలు కూడా తల్లిదండ్రుల్లా చూసుకునే కోడలు దొరకడం నిజంగా గ్రేట్. అలానే కోడల్ని సొంత కూతురులా చూసుకునే అత్తగారు ఉండడం కూడా గ్రేట్. అసలు ఈ రోజుల్లో అలాంటి కుటుంబాలు దొరకడమే చాలా తక్కువ. మీరే ఎంత బాధపడుతున్నారంటే మీ హస్బెండ్ తల్లి తండ్రి చనిపోయి ఆయన కూడా చాలా బాధపడుతుంటారు. సో ఇలాంటి కోడలే ప్రతి ఇంటికి ఉండాలి. అండ్ డెఫినెట్ గా మీరు స్ట్రాంగ్ ఉంటేనే మీ హస్బెండ్ స్ట్రాంగ్ గా ఉంటారు. సో వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ బ్లెస్సింగ్స్ అయితే మీతో పాటు ఉంటాయి. ఇది మీ ఫ్యామిలీ అనుకొని, మీ కుటుంబం అనుకొని ఇక్కడికి వచ్చారు కాబట్టి హ్యాపీగా వెళ్ళాలనేది మా ఆశ. ఇది యాక్చువల్ గా మీకోసం కాదు. సో మామయ్యగా నేను లేఖనకి ఇస్తున్న గిఫ్ట్. ఓకే, ఇదండి ఇవాల్టి మన బాములు సత్యభామలు మన వైజాగ్ లో. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా బాములు సత్యభామలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే dsp@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. అందరం కలిసి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం. చూస్తూనే ఉండండి బాములు సత్యభామలు.